వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రస్తుతం జియో టీవీ అనేది కోడి అప్లికేషన్లోని జియో టీవీ పనిచేయట్లేదండి. సో దానికి కొత్తగా జియో గో టీవీ అనే ఒక యాప్ అనేది వచ్చింది. దాన్ని ఎలా మీ ఫైర్ టీవీ స్టిక్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, ఛానల్స్ని ఎలాగా చూడాలి అనేది మీకు ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ముందుగా మీ ఫైర్ టీవీ స్టిక్ అనేది ఆన్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది మీ మొబైల్లోంచి డౌన్లోడ్ చేసుకొని కానీ లేదా నెట్లోంచి కానీ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫైర్ టీవీ స్టిక్లోకి ఈ అప్లికేషన్ ద్వారా సెండ్ అండ్ రిసీవ్ అనే అప్లికేషన్ ఉంటుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఫైర్ టీవీ స్టిక్లో. ఇందులోంచి మీరు రిసీవ్ చేసుకోవాలండి. ఇక్కడికి రిసీవ్ చేసుకొని మీ మొబైల్లో కూడా సేమ్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి ఈ ఫైల్ని ఫార్వర్డ్ చేయాలండి. నేను ఈ అప్లికేషన్ అనేది ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను అటాచ్ చేశాను. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ టీవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి ముందుగా. సో అప్లికేషన్ చూసారు కదా, ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళినట్లయితే చూడండి, అప్లికేషన్ మీకు కనిపిస్తుంది. ఇది కస్ట్ టెర్మ్వర్క్స్ 3.1 యూనివర్సల్ అని ఉంది చూసారా. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను నా సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉంది ఈ ఫైర్ టీవీ స్టిక్లోని. సో దీన్ని ముందుగా నేను అన్ఇన్స్టాల్ చేస్తాను. చూడండి ఇక్కడ. సో అన్ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఓకే, ఇది అన్ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తున్నానండి. ఇది ముందుగా చెప్పినట్టుగా మీరు సెండ్ అండ్ రిసీవ్ అనే ఒక ట్రాన్స్ఫర్ ఫైల్ ఉంటుంది, వైర్లెస్ ట్రాన్స్ఫర్ ఫైల్. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్లోని ఫైర్ టీవీ స్టిక్లోని. నేను ఇచ్చిన అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ని ఈ అప్లికేషన్ ద్వారా, అంటే నేను ఏదైతే చెప్పానో సెండ్ అండ్ రిసీవ్ అనే అప్లికేషను, దాని ద్వారా మీరు ఫైర్ టీవీ స్టిక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసుకోవాలి. మీకు నార్మల్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది మీ ఫైర్ టీవీ స్టిక్లో ఉంటుంది. ఒకవేళ లేకపోయినట్లయితే అది కూడా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్స్ అనే ఫైల్లోకి వెళ్ళినట్లయితే మీకు ఆ పంపించిన అప్లికేషన్ అనేది మీకు కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ వస్తుంది కదా. సో కస్ట్ టెర్మ్వర్క్స్ 3.1 యూనివర్సల్. ఇది మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఇన్స్టాల్ అని ఉంటుంది చూడండి. ఇన్స్టాల్ అనే యాప్ అనేసి ఆప్షన్ చూసారా. సో నేను చూపిస్తున్నాను చూడండి, ఇది ఇక్కడ ఉంది ఇన్స్టాల్ యాప్ అనేసి. అది ఇన్స్టాల్ చేయాలండి. చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. ఇన్స్టాల్ చేసినంత వరకు వెయిట్ చేయాలి మీరు. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది దీని నుంచి ఇన్స్టాల్ చేయాలా వద్దనేది మనకి ఆప్షన్స్ ఉంటాయి కదండి, దాన్ని మనం ముందుగానే సెట్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకుని వైర్లెస్ ఫైల్ మేనేజర్లోంచి నేను ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలా లేదనే దాన్ని ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేస్తానండి. మళ్ళీ చూడండి, ఇన్స్టాల్. సో సెట్టింగ్స్ మళ్ళీ వస్తుందండి, అలా చేయలేదని చెప్పేసి. ఆన్ చేశాను చూడండి. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇలా ఇన్స్టాల్ అనేది వస్తుంది. మనం ఇన్స్టాల్ అయినంత వరకు వెయిట్ చేయాలండి. చూడండి అలాగ అప్లికేషన్. సో ఇన్స్టాల్ అయింది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే ఇలా వస్తుందండి. మనం ఏమి ఇక్కడ డిస్టర్బ్ చేయవసరం లేదు. సిస్టమ్ అక్కడ మనకి ఏమవుతుందో మనకి స్క్రీన్ మీద ఏం చూపిస్తుందో దాన్ని అలా ఫాలో అయినట్లయితే సరిపోతుందండి. సో అప్లికేషన్కి సంబంధించినవన్నీ ప్లగ్ఇన్స్, దానికి సంబంధించిన యాడ్ ఆన్స్ అన్నీ కూడాను మనం ఇచ్చిన అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటుందండి. కొంత టైం పడుతుంది. దాన్ని పూర్తిగా కంప్లీట్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఇన్స్టాలేషన్ ఒక్కొక్కటి ఇన్స్టాల్ అవుతున్నాయి. మొత్తం యాప్స్ అన్నీ కూడా దానికి సంబంధించినవి. మీరు ఇది వెయిట్ చేయాలండి. కాసేపు వెయిట్ చేసినట్లయితే పూర్తిగా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇదంతా కలిపి ఒక 5 to 10 minutes టైం పడుతుందండి. చూడండి, ఇన్స్టాల్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది రిక్వైర్డ్ ఫైల్ అనేది. చూసారా. సో అన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి చూడండి. సో మీకు ఈ అప్లికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఈ డిస్క్రిప్షన్లో ఉన్న ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫైర్ టీవీ స్టిక్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు నార్మల్గా ఆండ్రాయిడ్ టీవీలో కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి సెపరేట్ అప్లికేషన్ ఉంటుందండి. ఈ సేమ్ అప్లికేషన్ అనేది మీకు ఆండ్రాయిడ్ టీవీలో పనిచేయదు. ఆండ్రాయిడ్ టీవీకి కూడా సేమ్ అప్లికేషన్ ఉంటుంది, బట్ అది వేరే వెర్షన్తో ఉంటుంది. అది మీకు వేరే వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అనేది ఎప్పుడనేది మీకు చూపిస్తానండి. చూసారు కదా, ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
సో పేషెన్స్గా మనం వెయిట్ చేయాలండి. దీన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు ఏమి కూడాను. పూర్తిగా ఇన్‌స్టాల్ అయినంత వరకు మనకి లాగిన్ అనేసి అడుగుతుంది. మొబైల్ లాగిన్ అనేది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలండి. మొబైల్ లాగిన్ అడిగిన తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ చేసినట్లయితే మనకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీని మనం ఇచ్చినట్లయితే మనం టీవీ చూడడానికి రెడీ అయిపోతుందండి. ఇంకాస్త టైం పడుతుంది చూడండి. హాయ్ వ్యూవర్స్, మీరు ఒకవేళ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ అప్లికేషన్ నేను ఫ్రీగానే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అది డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. నార్మల్గా చాలామంది నేను చూశాను ఈ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ కోసం వాళ్ళ యొక్క టెలిగ్రాము లేదా ఇన్స్టాగ్రామ్లోని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మాత్రం ఇది అప్లికేషన్ ఇస్తున్నారు. అండ్ కొంతమంది అయితే నామినల్ ఫీజుతో దీన్ని మీకు అప్లికేషన్ ఇస్తున్నారు. బట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు ఇన్స్టాలేషన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇన్స్టాల్ అయిపోయిందండి. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది మనకి, మెథడ్ ఆఫ్ కస్టమర్ ఎలా ఇన్స్టాల్ అవ్వాలనేసి. మనం ఫస్ట్ ఆప్షన్, ఇది టీవీ కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్ మోడ్ అనేసి ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలండి. చూసారుగా, అప్లికేషన్ పూర్తిగా ఇన్స్టాల్ అవుతుంది. ఇది జెన్యూన్గా మేము చూపిస్తానండి ఇన్స్టాలేషన్ అనేది. ఇందులో ఏమి కూడా బ్యాక్గ్రౌండ్లో ఏమి చేంజెస్ కానీ లేదా ఏది హిడెన్ ఏమి ఫీచర్స్ ఏమీ లేదు. ఇది డైరెక్ట్గా నేను చూపిస్తున్నాను జెన్యూన్గాను. ఇప్పుడు చేస్తున్న వీడియో కూడా మీకు జెన్యూన్గానేనండి. ఇది ఏమి ఎడిట్ చేసింది ఏం కాదు, కరెక్ట్ అయింది. మీరు కావాలంటే మీరు ఈ అప్లికేషన్ నేను ఏదైతే డిస్క్రిప్షన్లో ఇచ్చానో ఒకసారి మీ ఫైర్ టీవీ స్టిక్లో ఇన్స్టాలేషన్ చేసుకొని చూడండి. చూసినట్లయితే డెఫినెట్గా పనిచేస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం డూ యూ వాంట్ టు ఆటో స్టార్ట్ సర్వర్ ఎట్ బూట్ అనేసి వచ్చింది కదా, నో అని పెట్టాలండి. నో సెలెక్ట్ చేసి ఓకే చేయాలండి. ఓకే చేసినట్లయితే ఇప్పుడు ఇందులో మనకి ఈ అప్లికేషన్ అనేది దేని ద్వారా ఉపయోగించాలని చూపిస్తుంది. ఇందులో ఏది కూడా మనకు అవసరం లేదండి. లాస్ట్లో నన్ అనేసి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే చేయండి. సో ఇప్పుడు మనకి నెంబర్ అడుగుతుందండి, జియో నెంబర్ అడుగుతుంది. ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుందండి. ఇక్కడ నా నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఓకే చేశానండి. ఓటీపీ అడుగుతుంది చూసారా. సో ఇప్పుడు ఓటీపీ వచ్చిన తర్వాత మనం అది అప్లై చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి స్క్రీను. ఈ అప్లికేషన్ పూర్తిగా ఇన్స్టాలేషన్ అయింది, అంతా కరెక్ట్గా రన్ అయింది అని చెప్పడానికి సింబాలిక్గా మనం ఈ బాక్స్ ఉంది చూసారా మీరు, ఇది కనిపిస్తున్నాను స్క్వేర్ బాక్స్లో. ఇందులో జియో టీవీ గో ఫైబర్ 2.521 అని చెప్పి ఒక హోస్ట్ నేము, ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఇది మీకు సంబంధం లేదు. బట్ ఇదేంటంటే ఈ బాక్స్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే వెబ్ టీవీ అనేసి ఉంది ఆప్షన్ చూసారా పైన, వెబ్ టీవీ. సో వెబ్ టీవీలోకి వెళ్ళాలండి. వెబ్ టీవీలోకి వెళ్ళినట్లయితే మీకు ఇలా వస్తుందని చూడండి. మొత్తం అన్ని ఛానల్స్ కూడా ఇక్కడ వచ్చేసేయండి. ఈ ఛానల్స్ అనేది మీరు ఇది డిఫాల్ట్గా మీకు ఎలా ఉంటుందంటే కంప్లీట్ ఛానల్స్ జియో టీవీ ఏమైతే ప్రొవైడ్ చేస్తుందో జియో టీవీ అప్లికేషన్లో సేమ్ అన్ని ఛానల్స్ మనకు వచ్చేస్తాయి. ఇందులో మనం కావాలనుకుంటే ఛానల్ సెట్ చేసుకోవచ్చండి ఇక్కడ, లేదా క్వాలిటీ ఆఫ్ ఛానల్ చూసుకోవచ్చు. మీరు క్వాలిటీ ఆఫ్ ఛానల్ వచ్చి మీరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఛానల్ చెక్ చేసుకున్నట్లయితే మీకు హెచ్డి, లో, మీడియం అని వస్తుందండి. అదేవిధంగా కేటగిరీ చూసినట్లయితే ఇందులో మూవీస్, కిడ్స్, ఇలా ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ అనేసి ఉంటుంది, ఇది చూడొచ్చు. లేదా స్పెసిఫిక్గా మీరు ఛానల్స్ అనేవి లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలనుకున్నా సరే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్లో మీకు తెలుగు సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత తెలుగు నేను అప్లై చేస్తాను. ఇక్కడ అప్లై అయిన ఆప్షన్ బటన్ ఉంది చూసారు కదా, ఇది ఓకే చేసినట్లయితే మీ రిమోట్లోనే సో తెలుగుకి సంబంధించిన ఛానల్స్ అన్నీ వస్తున్నాయండి. సో ఇప్పుడు ఈ ఛానల్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా ప్లే అయిపోతాయండి. మీరు క్లిక్ చేసినట్లయితే ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ఛానల్ నేను ప్లే చేస్తాను చూడండి. సో ఈటీవీ తెలుగు, ఈటీవీ సినిమా ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇది ఛానల్ ప్లే అయిపోతాయి డైరెక్ట్గా. అయితే ఏంటి అంటే
సో ఇలా ఛానల్స్ అన్నీ కూడా ప్లే అవుతాయండి. ఇక్కడ కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఛానల్ నేను హైడ్ చేస్తున్నాను. సో మిగతా ఛానల్స్ మీరు ఇలా డౌన్కి వెళ్ళినట్లయితే పూర్తిగా అన్ని ఛానల్స్ కూడా మీరు ఇలా చూడొచ్చండి. సో చూసారు కదా, ఇప్పుడు మీరు జియో టీవీ అనేది డైరెక్ట్గా ఇప్పుడు కోడి కాకుండా ఈ అప్లికేషన్ ద్వారా కూడా మీరు వీక్షించవచ్చండి. ఇది మీరు డైరెక్ట్గాను అప్లికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ టీవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో ప్రతిసారి కూడా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవసరం లేదండి. ఒకసారి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఫైర్ టీవీ స్టిక్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినా సరే, సో మొత్తం కంప్లీట్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రన్ అవుతాయండి. ఇది రన్ అవ్వడానికి ఒక 2 to 3 minutes వరకు టైం పడుతుంది. మీరు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఆ స్క్వేర్ బాక్స్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు చూపించాను కదా ముందుగాను, చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, సో ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. బాక్స్ ఓపెన్ అయింది ఎప్పుడో మీకు కంప్లీట్గా మీకు ఛానల్స్ అన్ని లాగిన్ అయినట్టుగా వస్తుందండి. అప్పుడు మీరు వెబ్ టీవీలోకి వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇలా ఛానల్స్ అనేది డిస్ప్లేలోకి వస్తాయండి. మీరు ఛానల్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.